ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా చూస్తాం ఏంటంటే మోకాల నొప్పుల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే మోకాల నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎలాంటి వెజిటబుల్స్ తీసుకుంటే కనుక ఈ మోకాల నొప్పుల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు, తగ్గించుకోవచ్చు, ఇంకా ఏం హోమ్ రెమెడీస్ ఉన్నాయి పెయిన్ తగ్గించుకోవడానికి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలి. మోకాల నొప్పుల సమస్య అంటే చిన్న వయసు నుంచే మోకాల నొప్పులు అనేవి వస్తూ ఉన్నాయి. అక్కడ ఏదో రెడ్గా అయిందని, లేకపోతే స్వెల్లింగ్ వచ్చిందని, వాటర్ వచ్చేసిందని, అరిగిపోతున్నాయని, నొప్పులు వస్తున్నాయని ఇలా చెప్తూ ఉంటారు. మోకాల నొప్పులు ఏ ఏ ప్రాబ్లం వచ్చింది దానికి నొప్పి వస్తూ ఉంటుంది. అయితే ఈ మోకాల నొప్పులు అనేవి రాకుండా ఏం చేయాలి, ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలి, వస్తే దాన్ని ఎలా తగ్గించుకోవాలి? మోకాళ్ళ నొప్పులు, నొప్పి అంటే పెయిన్ అనేది సమస్య కాదు, ఇండికేషన్. ఓకే, ఒక చోట నొప్పి వస్తుందంటే అక్కడ సంథింగ్ ఏదో చెడు జరుగుతుంది అని బాడీ మనకి చెప్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే పెయిన్ కిల్లర్, మోకాళ్ళ దగ్గర జరుగుతున్న ప్రక్రియ బ్రెయిన్కి రీచ్ అవ్వకుండా కట్ చేస్తున్నాం సిగ్నల్స్ని. నొప్పి తగ్గే మాత్రలో అనుకుంటున్నాం. నొప్పి తగ్గట్లా, నొప్పి తెలియట్లేదు అంతే. నొప్పి అలాగే ఉంటుంది. మోకాళ్ళు కావచ్చు, లేకపోతే మోకాళ్ళ కింద మడమలు కావచ్చు, జాయింట్స్ కావచ్చు, ఏదైనా సరే నొప్పి, పెయిన్ అనేది ఇండికేటర్. మనం దాన్ని చంపేస్తున్నాం అంతే పెయిన్ కిల్లర్స్ ద్వారా. ఇప్పుడు వయసు అయిన తర్వాత మీరు అన్నట్టు అరిగిపోతున్నాయి ఎక్కువ వాడేస్తే. మరి చిన్నపిల్లల్లో అరుగుదల ఎందుకు వస్తుంది? అరుగుదల ఉన్నది అంటే ఏ వయసు నుంచి ఏ వయసు వరకు అయినా తీసుకోవచ్చు. అది కేవలం మనుషులే కాక ఎముకలు ఉండే ప్రతి జీవికి కూడా అరుగుదల అనేది ఉండాలి. జీవం ఉన్న ప్రతిదానికి ఎముకుంటే. ఇక్కడ ఆహారంలో మనం మన శరీరంలో రక్తాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్. క్వాలిటీ, ప్యూరిటీ ఏంటి తేడా? రక్తములో ఏమీ లేకపోవటం అంటే వ్యర్థాలు లేకపోవటం ప్యూరిటీ. మరి క్వాలిటీ కూడా అంతే, ఉండవలసినవి ఉండటం. ఐరన్ ఉండాలి, B12 ఉండాలి, ఇవన్నీ ఉండటం. రక్తంలో ఏమేమి ఉండాలి ఆ ఉండటం క్వాలిటీ. ప్యూరిటీ అనేది ఇంటాక్సికేషన్, వ్యర్థాలు లేకుండా ఉండడం. ఇక ఎంత ఉండాలి పరిమాణం. ఇక్కడ మోకాళ్ళ దగ్గరకు వస్తువులోకి సేమ్ దీన్నే మనం తీసుకుంటే క్వాలిటీ ఆఫ్ కాల్షియం, క్వాంటిటీ ఆఫ్ కాల్షియం, ప్యూరిటీ ఆఫ్ కాల్షియం. శుద్ధమైనటువంటి కాల్షియం ఉండాలి, సరిపడా ఉండాలి. దాంట్లో కాల్షియం కావలసిన D3, D ఇవన్నీ కాల్షియం తయారీకి కావలసినవన్నీ ఉండాలి. అవి లోపం వస్తున్నాయి మనకి. అందుకని ఏజ్తో సంబంధం లేకుండా అన్ని వయసుల వాళ్ళకి అరిగిపోవటం కానీ, నొప్పులు రావటం కానీ సహజమైపోయింది. నేను ఈ వెజిటబుల్ థెరపీ, నాకు మెడికల్ టెర్మినాలజీ తెలియదు. నాదంతా కూడా యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ అని ఫాలో అవుతుంటా. అందుకనే మనం లియో డైట్ సెంటర్స్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, లియో డైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, ఇదంతా కూడా యాన్సెంట్ పురాతనమైనటువంటి భారతీయ ఆహార విధానంలో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రోటీన్, మాంసకృతులు అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువ తీసేసుకుంటున్నాం. అవసరం, అది ఎంత అవసరమో అంతే అవసరం. ప్రోటీనే తీసుకుంటూ వెళ్ళిపోతుంటే శరీరం దాన్ని తన అవసరాలకు వాడుకోగా మిగిలిందని ఏం చేయాలో అర్థం కాక డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఆ సమపాలను మెయింటైన్ చేయడం చేతగాక. అంటే మరి చిన్నపిల్లలకి ఎందుకు వస్తుందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తినేసింది, విపరీతమైన ప్రోటీన్ పెట్టేశారు ఆవిడకి, బేబీ బాగుండాలని చెప్పేసి విపరీతంగా క్రేవింగ్స్ తోటి మాంసం. అంటే పూర్వం క్రేవింగ్స్ వస్తే మామిడికాయ, చింతపండు ఇలాంటివి తినేవారు. ఇప్పుడు క్రేవింగ్స్ వస్తే లాలీపాప్స్ అని, డ్రమ్ స్టిక్స్ అని, అవన్నీ ఇవన్నీ నాన్ వెజ్ మీదకి వెళ్ళిపోతున్నారు. మాంసాహారం పూర్తిగా మానవ శరీరానికి విరుద్ధం. మాంసపు కృతులు కూడా
కందిపప్పుడు ఇదంతా మీరు మాంసాహారుల గురించి చెప్తున్నారు, మరి వెజిటేరియన్స్ కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే ఎస్, కందిపప్పు వల్ల కూడా ప్రమాదం ఉంది. అందులో విపరీతమైనటువంటి మాంసకృతం, పప్పు ఎక్కువ వాడేస్తున్నాం, దానివల్ల కూడా వస్తుంది. అలా అని మేము పప్పు వాడట్లేదు, లేదా వడలు, మినప గారెలు, వీటి వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం. ప్రోటీన్, హై ప్రోటీన్. ఇది అడగబోయారు. అన్ని మానేసి ఏం తినాలి? అన్నీ మానేయమనట్లేదమ్మా, ప్రతిదీ సమపాలల్లో ఉండాలి. ఏది మానక్కర్లా, ప్రతిదీ మనకు అవసరం. అలానే అయితే మాంసాహారం మాత్రం మానేయాలి. మీరు మాంసాహారం తింటూ నొప్పులు తగ్గాలంటే తగ్గవు. హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, అది ప్రోటీన్గా వెళితే ఓకే. కానీ మీరు ఇచ్చేది మాంసంగా ఇస్తున్నారు, మీట్ల రూపంలో ఇస్తున్నారు. మీట్ ప్రాసెస్ చేయడానికి పట్టే సమయం ఎక్కువ, శరీరం బాగా విపరీతమైనటువంటి శ్రమకు లోనవుతుంది. దానివల్ల ఎసిడిక్ నేచర్ హై అవుతుంది. దానివల్ల మోకాళ్ళలో ఉండేటువంటి గుజ్జు, కార్టిలేజ్ ఏదైతే అక్కడ ఉండేటువంటి గమ్ము ఉందో అది డిహైడ్రేట్ అవుతుంది, అరిగిపోవటం కాదు, కుచించుకుపోతుంది. దాన్ని మళ్ళీ మనం పునరుద్ధీకరించాలి అంటే ఆ శరీరానికి తేమ ఇవ్వాలి, ఆల్కలైన్ ఇవ్వాలి. ఆ సాంద్రతని, తేమని ఇవ్వగలిగితే మళ్ళీ మనం మోకాళ్ళు, నేను మా నాన్నగారి విషయంలో చూశాను, నిప్పులు అంటూ ఉండేవారు. ఒకసారి మొత్తం బాడీ టోటల్ డీటాక్స్ చేశారు, పూర్తిగా ఆయన శరీరాన్ని డీటాక్స్ చేసిన తర్వాత అసలు ఏ నొప్పులు, ఇక్కడ జాయింట్లు నొప్పులు వచ్చేవి, ఇక్కడ నొప్పులు వచ్చేవి, అవన్నీ మొత్తం వ్యానిష్ అయిపోయాయి. అలాగే మా అత్తయ్య గారు, వాడు వెయిట్ ఉండేది ఆవిడ, శుభ్రంగా ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ డైట్, లియో డైట్ తీసుకున్నాము, దాంతో వాళ్ళకున్న నొప్పులు పోయినాయి. నొప్పులకి ప్రధానమైనటువంటి కారణం మనం విపరీతంగా తినేయటం ఫస్ట్. ఇక తర్వాత కాల్షియం డెఫిషియన్సీ. కాల్షియం ఎందులో ఉంది? మిల్క్. ప్రధానమైనటువంటి వనరు మనకి మిల్కే. మిల్క్ వాడకాల్లో ఇప్పుడు మనకి ఈ బర్రెలు ఎక్కువైనాయి. పూర్వం అంతా కూడా మనకి ఆవులు ఎక్కువ ఉండేవి. ఆవు పాలు చాలా శ్రేయోదాయకం. ఆవు మజ్జిగ, ఆవు వెన్న, ఆవు పెరుగు, ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి. పూర్తిగా ఆవునే మనం దూరం చేసుకుని కబేళాలకు వెళ్తుంటే చూస్తూ ఆనందిస్తున్నాం. ఆవుని రక్షించుకోవాల్సిన అవసరం. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు అంటే ఇవి మీరు చెయ్యాలి. ఇక తర్వాత ఇప్పటికిప్పుడు మరి మనకు ఆవులు దొరకవు, ఆవు పాలు దొరకవు, ఏం చేయాలి అంటే మనకి నువ్వులు ప్రధానంగా తీసుకోవాలి. అంటే చెడిపోయిన కాల్షియం కూడా నొప్పులకు కారణం అవుతుంది. మనం ఉండాల్సినంత ఉందండి అంటే చెడిపోయి ఉండొచ్చు, ఎక్కువైపోయి ఉండొచ్చు, పాడైపోయి ఉండొచ్చు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని నువ్వులు మనకి మన భారతదేశంలో బాగా దొరికేటువంటి పంట, నువ్వులు బాగా తినాలి. అలాగే కొబ్బరి మనకి దేవుడికి నివేదనగా పెట్టింది, మనం తింటామని కొబ్బరిని బాగా తీసుకోవాలి కాల్షియంని బాగుపరచుకోవడానికి. అలాగే మనకి సున్నం, తమలపాకుల్లో సున్నం వేసుకుని జీర్ణక్రియని మెరుగుపరచడానికి కూడా కాల్షియం అవసరం. తమలపాకుల మీద సున్నం రాసుకుని కిడ్లీ కింద వాడడం మన సాంప్రదాయంలో ఉంది, ఆహారంలో స్వీకరించడం. ఇవి ఈ మోకాళ్ళ నొప్పులు, లేకపోతే మెడ నొప్పులు, మోచేతుల నొప్పులు, ఈ నొప్పుల నుంచి బయటపడటానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు. అంటే వెజిటబుల్స్లో ఏం తీసుకుంటే ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి? ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేయాలి ఫస్ట్. చెడిపోవడానికి కారణం ఎసిడిటీ. అందుకని మనం బూడిద గుమ్మడికాయని ప్రధానంగా తీసుకుంటాం. బూడిద గుమ్మడికాయ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా ముందు మన ఎసిడిక్ నేచర్ ఉన్న బాడీ ఆల్కలైన్ అయ్యి తద్వారా నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. గురూజీ, ఇప్పుడు బూడిద గుమ్మడికాయలు అంటే చిన్న బూడిద గుమ్మడికాయలు దొరకవు. దాన్ని అసలు మనం అలా చెప్పకూడదు. బూడిద గుమ్మడికాయని పెద్ద సైజులోనే ఉంటుంది. ఒక బూడిద గుమ్మడికాయ తెచ్చి దాన్ని కట్ చేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టి అలా వాడుకోవచ్చు? తప్పలేదు, ఇంకా తప్పదు. ఎందుకంటే మనం ప్రాసెస్ చేయట్లేదు. అంటే ఫ్రిడ్జ్లోంచి ఏదైనా తీస్తే దాన్ని మనం వేడి చేయకూడదు. ఇక్కడ వేడి చేయట్లేదు, దాంట్లో ఉన్న పోషకాలు తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ప్రాణశక్తి ఉంది కాబట్టి అది తను కాపాడుకుంటూ ఉంటుంది. ఒక 5-6 రోజులు దాటితే కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిందంటే ఇక పనిచేసే స్థితిలో, అంటే దాంట్లో కూడా శక్తి కూలిపోయింది. అది ఫ్రెష్గా ఉంది అంటే మనం దాన్ని వాడుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రిడ్జ్ తప్పదు. ఆ ముక్క బయటకు తీసి మనకు కావాల్సినంత కట్ చేసుకుని కాసేపు ఒక 5-10 నిమిషాలు నీళ్ళలో ఉంచేస్తే ఈ ఫ్రిడ్జ్లోంచి వచ్చేటువంటి సిఎఫ్ఓ అని ఉంటుంది, క్లోరోమోనోఫామ్ అని చెప్పేసి ఒక విష పదార్థం రిలీజ్ అవుతుంది. అది ఆ వాటర్లో డైల్యూట్ అయిపోతుంది. దాన్ని మనం వాడుకోవచ్చు. జ్యూస్ చేసుకుని కొంచెం చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గ్లాసులో వాటర్ వేసుకుని వడకట్టి మిరియాలు ఉప్పు వేసుకోవడం ద్వారా సైంధవలవనం వేసుకుని ఒక బూడిద గుమ్మడికాయని కట్ చేస్తే అది ఎన్ని రోజులు పాటు జనరల్ గా దానికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వాడితే ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చి 3 రోజుల్లో ఫినిష్ అయిపోతుంది. రోజుకి 200 గ్రామ్స్ తీసుకుంటే 2-3 డేస్లోనే అయిపోతుంది. మినిమం 200 గ్రామ్స్ తీసుకోవాలి. మార్నింగ్ ఈవినింగ్ తీసుకున్న 400, ½ కిలో అయిపోతుంది.
ఒక కేజీన్నర ఉంటుంది. ఉమ్, ఈ ఇంట్లో 2-3 ఉంటే అందరూ తాగొచ్చు. కేవలం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళే కాకుండా అందరికీ ఇప్పుడు అవసరం. ప్రతి ఇంట్లోనూ గ్యాస్ట్రిక్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఉమ్, అందుకని బూడిద గుమ్మడికాయని విరివిగా వాడడం ద్వారా ఉమ్. మోకాళ్ళ నొప్పులు కారణమైనటువంటి ఎసిడిక్ నేచర్ ఆల్కలైన్ అవుతుంది. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవాలని చెప్తున్నారు. తప్పకుండా దాన్ని మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. ఇది మోకాళ్ళ నొప్పులకి సంబంధించి ఉమ్, బెండకాయలు విరివిగా తీసుకోవడం ద్వారా ఉమ్, అంటే మన శరీరంలో ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్, శోషరస వ్యవస్థ తీసుకున్న పదార్థాన్ని పూర్తిగా పచనం చేసి దాంట్లో ఉన్న ఎంజైమ్స్ని తీసుకోవడానికి కావాల్సిన వ్యవస్థ ఏర్పడుతుంది. ఉమ్, కానీ బెండకాయల్ని నైటు నీళ్ళలో నానబెట్టి ఉదయం ఆ నీళ్లు తీసుకోవటం, వక్రా వాటర్ అని చెప్పేసి ఇప్పుడు అవును, పబ్లిసిటీ చేస్తున్నారు. ముక్కల్లాగా కట్ చేసి ఉమ్. జెల్ లాగా వస్తుంది. నీళ్ళలో వేసేస్తే నైటు ఉదయం తీసుకుని నీళ్లు తాగాలని చెప్తున్నాం కదా సూర్యోదయానికి పూర్వం. ఈ బెండకాయ నీళ్ళని తీసుకోవడం ద్వారా మన శరీరం కూడా పఫీగా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది. అలాగే నువ్వుల్ని బాగా దోరగా వేయించి పెట్టుకుని కొంచెం ఎండు కొబ్బరి కలిపి అలాగే దాంట్లో క్యారెట్ తురుముకుని వేసుకుని తినడం ద్వారా కూడా నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. క్యారెట్ని బాగా తురమాలి. దాంతోపాటు మీకు ఇంకా ఏమన్నా యాపిల్ ఇలాంటివి కూడా తినొచ్చు. బాగా నమిలి తినాలి. కాల్షియం, క్వాలిటీ ఆఫ్ కాల్షియం ఎప్పుడు వస్తుందంటే బాగా నమిలినప్పుడు బాగా వస్తుంది. మింగేయటం లేకపోతే జంక్ ఫుడ్స్ తినడం అది కాల్షియం చెడిపోవడానికి కారణం అవుతుంది. అయితే ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు అంటే దానికి పైన కాపడం లాగా కానీ లేదా దాన్ని ఆ నొప్పిని తగ్గించుకోవడానికి ఏదైనా ఉపశమనం కలిగించుకోవడానికి ఏమైనా టిప్స్ ఉంటాయా? మనకి మీకు ఆయుర్వేద షాపుల్లో మహానారాయణ తైలం అని దొరుకుద్దమ్మా. మహానారాయణ తైలం, ఆ తైలం రాసుకోవడం ద్వారా నొప్పులు తగ్గుతాయి. మనం కూడా నొప్పులకి ఒకసారి చేసి చూపించాం. వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేస్తే వాడిన వాళ్ళు మంచి రిజల్ట్స్ చెప్పారు. సైంధవ లవణాన్ని అంటే పూర్వం మనకి లవణ తైలం అని దొరికేది, ఇప్పుడు రావట్లేదు. సైంధవ లవణాన్ని పూర్తిగా మెత్తగా చూర్ణం చేసి నువ్వుల నూనెలో మరగబెట్టడం ద్వారా లవణ తైలం తయారవుతుంది. అది రాయడం ద్వారా కూడా నొప్పులు ఉపశమనం. అలాగే ఉప్పుని గుడ్డలో వేసి ఇటుక మనం పెనం మీద కాల్చి వేడెక్కించి కాపడం పెడుతూ ఉంటారు నొప్పులు ఉన్న చోట. అవి నొప్పులు లాగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉప్పుని వేడి చేసి గుడ్డలో కట్టి మోకాలు చుట్టూ కడితే నొప్పి లాగుద్ది. అలాగే వేడి నీటి కాపడం పెట్టుకుంటూ ఉంటారు, చల్ల నీళ్ళతో ఐస్ వాటర్తో కాపడం పెడుతూ ఉంటారు. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలు. పర్మనెంట్ క్యూర్ మాత్రం ఆహార విధానంలో మార్పు. మీరు విపరీతమైనటువంటి మాంసాహారులు అయి ఉన్నారా, దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నాను, మానేయండి. కేవలం ఒక నొప్పుల గురించే కాదు, అది రానున్న రోజుల్లో చాలా రోగాలు వచ్చేస్తాయి. విపరీతమైనటువంటి గుడ్లు తినిపించేస్తున్నారు, 15 గుడ్లు 25 గుడ్లు తినిపించేస్తున్నారు, కేజీలు మాంసం తినిపించేస్తున్నారు. ఇది భవిష్యత్తులో ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాగుండొచ్చు, తిన్నప్పుడు బాగుంటుంది, నవ్వుతూ సంతోషంగా తింటాం, ఏడుస్తూ అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. ఇది వేదం ఒప్పుకోదు. సనాతన భారతీయ సంప్రదాయ ఆహారపు విధానంలో మాంసాహారం విరుద్ధం, తినకూడదు. వేదాల్లో రాసి ఉందంటే ఉంది, దీనికి ప్రమాణాలు ఉన్నాయి. గుడ్లు కానీ మాంసాహారం కానీ విపరీతంగా తీసుకోవడం కానీ అసలు తీసుకోకుండా ఉండడం ఉత్తమం. అలవాటు పడి ఉన్నారు, తగ్గించండి. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువుగారు. మోకాళ్ళ నొప్పుల సమస్య రాకూడదంటే డైట్ మార్చుకోవాలి, ఆల్కలీన్ డైట్ అనేది తీసుకోవాలి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ బాగా పనిచేస్తుందని చెప్పారు. అంతేకాదు ఈ బెండకాయ నీళ్ళు, ఒక్రా వాటర్ అని చెప్తూ ఉంటారు, అంటే నైట్ నానబెట్టి సోక్ చేసి తీసుకునేది జెల్లాగా వస్తుంది, అది తీసుకోవచ్చు. ఇంకా కాపడాలు అలాంటివి పెట్టడం ద్వారా, అంతేకాదు నువ్వులు మిల్క్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా సరైనంత కాల్షియం అనేది అందుతుంది. అన్నీ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యస్మిత.